బేబీ ఆర్యానా ఫస్ట్ క్వార్టర్లో తాను నేర్చుకున్న మెమరీ వర్సెస్ని రిసైట్ చేస్తుంది. అందరికీ ప్రైజ్లో. నా పేరు ఆర్యానా. నేను 13 కంటతి వ్యాఖ్యలు చెప్తున్నాను. బాలుడు సైతము తన నడవడి సిద్ధమైందో కాదో దద్దమైందో కాదో తన చేష్టల వలన తెలియజేయను. సామెతలు 20:11. సనుగుకొనుకే బలవంతంగా కాకి ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహంతో ఇచ్చివాడిని ప్రేమించురు. 2 కొరింథీ 9:7. యెహోవా సెలవిచ్చిన మాట ఏమనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడైనా కలడా? నేను భూమి ఆకాశములు అందంతటా ఉన్నవాడను కాదా? ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా 23:24. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కీర్తనలు 119:105. యెహోవాని ప్రేమించి వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపించిన. కీర్తనలు 97:10. నా కుమారుడా, పాపలు నిన్ను ప్రేరేపింపగా అప్పకము. సామెతలో 1 పని. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమను నేను అతనికి తోడే ఉండదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. కీర్తనలు 91:15. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. భూలోకం ఆనందించును కాక, ద్వీపములన్నీ సంతోషించును గాక. కీర్తనలు 97:1. భయపడకము, వారిని చూసి దిగులు పడకము. నీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31:6. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడిచెను. సామెతలు 16:18. నీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరితో ఒకడు ప్రార్థన చేసుకొనడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదే, బహు బలముగలదే ఉండును. యాకోబు 5:16. అతనికి మొరపెట్టు వారందరికీ, తనకి నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తనలు 145:18. అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవింతుము, ఆయన మాట విందుమని యెహోషువతో చెప్పిరి. యెహోషువ 24:24. థ్యాంక్ యూ.